విద్యావేత్తలను కొనుక్కోవడానికి అమెరికా, యూరప్ దేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలకు జార్జ్ సోరోస్ తన సంస్థల ద్వారా మిలియన్ల కొద్దీ డబ్బును కుమ్మరిస్తూ వచ్చాడు. సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీకి 1991లోనే $250 మిలియన్ డబ్బును కుమ్మరించాడంటే విద్యావేత్తలను ఎలా కొనుక్కున్నాడో అర్థమవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అగ్ర దేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలకు నిధులను విడుదల చేస్తూ వచ్చిన సోరోస్ 2020లో గ్లోబల్ నెట్వర్క్ టు ట్రాన్స్ఫార్మ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేరిట ఓ నెట్వర్క్ ను ఏర్పాటు చేశాడు. ఈ నెట్వర్క్ ద్వారా ఎంపిక చేసిన విద్యావేత్తలను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు సోరోస్. అందుకు వారికి మిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తూ వచ్చాడు. అలా సోరోస్ ఫ్యాక్టరీ నుంచి పుట్టుకొచ్చిన ఒకానొక విద్యావేత్త ముకుళికా బెనర్జీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే సోరోస్ ఏర్పాటు చేసిన సంస్థలో భాగస్వాములుగా మారారని తెలుస్తోంది.